చూసారు కదా ప్రోమో. ఈరోజు నామినేషన్స్లో ఫుల్ ఫైర్ ఉండబోతుంది. అబ్బబ్బా ఏమన్నా ప్రోమోని అసలు. అండ్ ఈరోజు నామినేషన్స్లో ఫైర్తో పాటు చాలా ఎమోషనల్గా కూడా ఉండబోతుంది. అండ్ ఇమానుయల్ అయితే రీతును భరణిని అయితే నామినేట్ చేశాడు. అబ్బబ్బా ఏమన్నా ప్రోమోని అసలు. ఫుల్ ఫైర్ ఉండబోతుంది అసలు. రీతుకి ఇమానుయల్కి గట్టిగా పడేలా ఉంది. అండ్ బర్నీ గారికి ఇమానుయల్ కూడా గట్టిగా పడేలా ఉంది. ఏమన్నా డైలాగ్స్ చేస్తున్నాడా బర్నీ గారు అయితే ఇమానుయల్కి. అండ్ ఇమానుయల్ కూడా గట్టి పాయింట్లు చెప్పి నామినేట్ చేస్తున్నాడు అసలు రీతుని భరణిని. అండ్ డెమోన్ నామినేషన్స్ అయితే హైలైట్ అబ్బా అసలు. ఇప్పటి వరకు నేనైతే అస్సలు అనుకోలేదు రీతుని నామినేట్ చేస్తాడని చెప్పి. అండ్ రీతుని అయితే నామినేట్ చేసి ఇదైతే చాలా షాకింగ్ అసలు. డెమోన్ రీతుని నామినేట్ చేయడం ఏంటి. అండ్ చాలా ఎమోషనల్ అవుతూ నామినేట్ చేశాడు. అసలు ఏం జరిగింది అనేది మనకి లైవ్ అండ్ ఎపిసోడ్ చూసాకే క్లియర్గా అర్థమవుద్ది. అండ్ ప్రోమో అయితే చాలా బాగుంది అబ్బా అసలు. ఫుల్ ఫైర్ ఉంది అండ్ చాలా ఎమోషనల్గా కూడా ఉంది. అండ్ డెమోన్ అయితే చాలా బాధపడుతూ రీతుని అయితే నామినేట్ చేశాడు. అండ్ రీతు కూడా చాలా సైలెంట్గా ఉంటూ ఏడుస్తూ అలా కామ్గా ఉండిపోయింది. అండ్ డిఫెండ్ చేసుకుంటుందా డిఫెండ్ చేసుకోదా అనేది మనకి ఎపిసోడ్ చూసాక క్లియర్గా అర్థమవుద్ది. అండ్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత రీతుకి డెమోన్కి అయితే పెద్ద గొడవ జరగబోతుంది. రీతు తనకు తానే మళ్ళీ కొట్టుకుంది చేతులతో. మళ్ళీ ఈ విషయం కోసం నాగార్జున గారు అయితే వీకెండ్ ఖచ్చితంగా తిడతారు. అండ్ సీరియస్గా నేను ఉండలేకపోతున్నానని చెప్పి రీతు అనడం అండ్ డెమోన్ కూడా నేను కూడా ఉండలేకపోతున్నాను అనడం అయితే హైలైట్ అబ్బా అసలు. ఈరోజు నామినేషన్స్ అయితే ఫుల్ ఫైర్ ఉండబోతుంది. అండ్ నామినేషన్స్లో వీళ్ళిద్దరికి మాత్రం గట్టిగా పడేలా ఉంది అబ్బా అసలు. అండ్ ఈ ప్రోమోలో రీతును డెమోన్ నామినేట్ చేయడం చూసి ఎంతమంది షాక్ అయ్యారు. వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.